మాధురి గారు చాలా కామ్గా కంపోజ్డ్గా ఉన్నారు. నాకు డౌట్ వస్తుంది, మీరు హిమాలయాల నుంచి వచ్చారా లేకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చినా హిమాలయం పర్వతం పక్కన ఉన్నప్పుడు కూల్గా ఉండాల్సిందే. డైలాగ్ అప్పుడే స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేయడం కదా, అది నిజమే కదా. పక్కన హిమాలయ పర్వతం ఉన్నప్పుడు నేను ఒక ఫుటేజ్ చూపించాలనుకుంటున్నాను మాధురి గారు. సో ఫస్ట్లీ ఆ ఫుటేజ్ కన్నా వెళ్ళేకన్నా ముందు మీరు చాలా ముద్దుగా రాజా అని పిలుస్తారు ఆయన్ని. సో అదే స్టైల్లో ఆయనకి భౌతిక విషయాలు చెప్తారా? ఎందుకంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, ఆయన అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని ఇద్దరిని కలిసి అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ స్టైల్లో ఆయన్ని విష్ చేస్తారా మీరు? 100% హ్యాపీ బర్త్డే రాజా. నువ్వు ఇలాంటి బర్త్డేలు 100 చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఉంటే వేలాది మంది ప్రజలు చల్లగా ఉంటారు కాబట్టి నీలాంటి వ్యక్తి ఎప్పుడు చల్లగా ఉండాలి. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు ఎక్కువ సంవత్సరాలు బతకాలని నేనైతే కోరుకుంటున్నాను 100%. సో ఐ విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే.